స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో అన్యాయం, వెయిటేజ్ మార్కులు కలపలేదని పలువురు అభ్యర్థుల అభ్యంతరం. కోటిలోని మెడికల్ బోర్డు వద్ద ఆందోళన, ఎక్కువ మార్కులు వచ్చినా మెరిట్ లిస్టులో పెట్టలేదని వెల్లడి. జోన్ వైజ్ కటాఫ్ ఇవ్వక గందరగోళం. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది అభ్యర్థులు కోటిలోని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి హాల్ టికెట్ నెంబర్లు మెరిట్ లిస్టులో ఉన్నాయని, తమ నెంబర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వెయిటేజీకి సంబంధించిన మార్కులు తమకు కలపలేదంటూ మరికొందరు ఆరోపించారు. దీనిపై స్పందించిన బోర్డు అధికారులు బోర్డు వద్దకు వచ్చిన అభ్యర్థుల అందరి నుంచి రాతపూర్వక ఫిర్యాదులు తీసుకున్నారు. వాటిని టెక్నికల్ టీమ్స్తో పాటు సంబంధిత అధికారులతో వెరిఫై చేయిస్తామన్నారు. ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగినట్టు తేలితే వారి సర్టిఫికెట్లు రీవెరిఫై చేసి మెరిట్ లిస్టును అప్డేట్ చేస్తామని బోర్డు మెంబర్ ఒకరు వెలుగుకు తెలిపారు. కటాఫ్ ప్రకటనలో నిర్లక్ష్యం. స్టాఫ్ నర్స్ పోస్టులను జోనల్ క్యాడర్లో భర్తీ చేస్తారు. ఈ క్రమంలో జోన్లు, రిజర్వేషన్ల వారీగా కటాఫ్ మార్కులు ప్రకటించాల్సిన బోర్డు ఆ పని చేయలేదు. కనీసం జోన్ల వారీగా కూడా మెరిట్ లిస్టులు ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఎక్కువ మార్కులు వచ్చినా తమ నెంబర్ మెరిట్ లిస్టులు లేకపోవడంతో తమకు నష్టం జరిగిందని భావిస్తున్నారు. ఒక్కో జోన్లో ఒక్కో కటాఫ్ ఉండడం ఇందుకు కారణం. అయితే ఈ విషయం స్పష్టంగా అభ్యర్థులకు తెలిసేలా అధికారులు ప్రకటన చేయకపోవడంతో తమకు అన్యాయం జరిగిందంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇయాల్టి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్. గురువారం ప్రకటించిన మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను శనివారం నుంచి ఫిజికల్గా వెరిఫై చేస్తామని బోర్డు ప్రకటించింది. బండ్లగూడ జాగీర్లోని ఎక్సైజ్ అకాడమీలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొంది. ఎవరెవరు ఏ రోజు వెరిఫికేషన్కు రావాలో అభ్యర్థులకు తెలిసేలా నోటు విడుదల చేశారు. దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్కు రావాలని అభ్యర్థులను సూచించారు. 2 సెట్ల జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని పేర్కొన్నారు. వెరిఫికేషన్లో అన్ని పరిష్కరిస్తాం. మెడికల్ బోర్డు క్లారిటీ. గర్భిణులకు స్పెషల్ పర్మిషన్. నేటి నుంచి నర్సింగ్ సర్టిఫికెట్ల పరిశీలన. దానికి సంబంధించిన విషయమే ఇది. ఇక మరో హెడ్డింగ్ చూస్తే 3 నుంచి టీఎస్ సెట్ 2023 అర్హులకు సర్టిఫికెట్లు. టీఎస్ సెట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు 2024 జనవరి 3 నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. ఓయూ దూర విద్యా కేంద్రంలోని టీఎస్ సెట్ కార్యాలయం నుంచి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒరిజినల్ ఎక్నాలజ్మెంట్ స్లిప్, గతంలో సమర్పించిన పత్రాలను అందజేసి సెట్ సర్టిఫికెట్ పొందవచ్చని అధికారులు తెలిపారు. 3 తారీఖు రోజు 11 నుంచి 4 గంటల వరకు ఓయూ దూర విద్యా కేంద్రంలో పొందవచ్చు సర్టిఫికెట్. ఇంకో హెడ్డింగ్ చూస్తే ఇంటర్ పరీక్ష ఫీజు గడువు జనవరి 3 వరకు. ఫిబ్రవరి 28 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు పెనాల్టీతో ఫీజు చెల్లించే గడువును జనవరి 3వ తేదీ వరకు పొడిగించినట్టు ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి జయప్రదాబాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండో ఏడాది విద్యార్థులు 2500 ఫీజు చెల్లించి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ ఏడాది 2 ఏళ్లకు కలిపి 10,59,233 మంది ఇంటర్ చదువుతున్నారని వెల్లడించారు. వీరిలో 8,99,041 మంది ఎలాంటి పెనాల్టీ లేకుండా ఫీజులు చెల్లించారని, 100 పెనాల్టీతో 61,005 మంది, 500 పెనాల్టీతో 8,638 మంది, 2,000 పెనాల్టీతో 3,144 మంది పరీక్షకు దరఖాస్తు చేసినట్టు పేర్కొన్నారు. మొత్తం 9,77,040 మంది అంటే 92.24% ఫీజు చెల్లించినట్టు తెలిపారు. ఇంకా ఎవరైనా ఉంటే కూడా 3 తారీఖు లోపల ఫీజు చెల్లించవచ్చు 2,500 ఎక్స్ట్రా ఫీజుతో. ఇక ఉపకార దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు. రేపటితో ముగియనున్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు 8,15,000 మంది. ఇంకా నమోదు చేసుకోవాల్సిన విద్యార్థులు 5,50,000 మంది విద్యార్థులు. కాలేజీ యాజమాన్యాలు చొరవ చూపాలంటున్న అధికారులు. పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ గడువు దగ్గర పడింది. మరో 2 రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ ముగియనుండగా ఇప్పటి వరకు కేవలం 60% మంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తులను సమర్పించారు. 4 నెలల పాటు అవకాశం ఇచ్చినా ఇంకా 40% నమోదు ప్రక్రియ పెండింగ్లో ఉండడంతో సంక్షేమ శాఖల అధికారులు కాలేజీలకు నోటీసులు జారీ చేస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ఈ ఏడాది ఆగస్టు చివరి వారంలో మొదలైంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ ఏటా ఆలస్యం అవుతుండగా ఈసారి కాస్త ముందుగానే పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా దరఖాస్తుల సమర్పణకు ఏకంగా డిసెంబర్ నెలాఖరు వరకు అంటే 4 నెలల పాటు అవకాశం కల్పించారు. కానీ ఇన్ని రోజులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తుల స్వీకరణ చేపట్టినప్పటికీ 8,15,000 మంది మాత్రమే నమోదు చేసుకోగా మరో 5.5 లక్షల మంది ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంది. కాలేజీ యాజమాన్యాల ఉదాసీనతతో ఉపాకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత కాలేజీ యూనివర్సిటీలదే. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలకు సంక్షేమ శాఖాధికారులు పలు సూచనలు చేశారు. ప్రతి కాలేజీ తమ పరిధిలోని విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా 1-2 సిబ్బందిని నియమించాలని స్పష్టం చేసింది. కానీ యాజమాన్యాలు అలాంటి చర్యలేవి చేపట్టలేదు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. 2023-24 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు 12,65,000 మంది విద్యార్థులు ఉంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. ఇందులో భాగంగా దరఖాస్తు స్వీకరణకు ఉపక్రమించగా ఇప్పటి వరకు 8,15,000 మంది ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించారు. గడువు దగ్గర పడడం, మరో 2 వారాల్లో 5.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకునే అంశంపై ఇప్పుడు సంక్షేమ శాఖలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి కాలేజీ యాజమాన్యం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటే తప్ప ఈ దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదని అంటున్నారు. ఇక మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్. సర్కారుకు అధికారులు ప్రపోజల్స్, నేడు షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్. మార్చి 18వ తేదీ నుంచి 10th ఎగ్జామ్స్ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్టు తెలిసింది. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని భావిస్తుంది. 10th ఎగ్జామ్ షెడ్యూల్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి వివిధ శాఖ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపింది. విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించినట్టు తెలిసింది. ప్రభుత్వం ఓకే చెబితే శనివారం షెడ్యూల్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్కారు ఆదేశం కోసం విద్యాశాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, గిట్లుంటాయి విద్యా వార్తలు. ఇలాంటి విద్యా వార్తల కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్, వీడియోని లైక్ చేయండి.